రాత్రి నుంచి కూడా ఒక పక్కన యుద్ధ వాతావరణం నెలకొంది. పరోక్షంగా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన నేపథ్యంలో పరోక్షంగా యుద్ధం స్టార్ట్ అయినట్టు కూడా భారతీయులంతా కూడా భావిస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం అంటే జరుగుతున్నటువంటి పరిణామాల పైన ఏలూరు ప్రజలు ఏమనుకుంటారు అనేది ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడదాం. సరే ఎలా చూడాలి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది కూడా నిన్న రాత్రి నుంచి కూడా స్టార్ట్ అయింది. ఏ విధంగా ఉండబోతున్నారు కూడా ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆపరేషన్ సింధూర్ ఎలా ఉంటదన్నది కూడా ఊహించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఆపరేషన్ సింధూర్ అనేది చాలా తీవ్రంగానే ఉండాలని చెప్పేసి భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు. వాళ్ళు పహల్గామ్‌లో చేసిన పనికి అభం శుభం తెలియని టూరిస్టుల్ని పేరడిగి మరి ఉగ్రవాద చర్య చంపడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఒక్కరు కూడా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేయట్లేదు. వీట్లందరినీ కూడా పాకిస్తానే పెంచి పోషిస్తుంది. ఈ మధ్య కాలంలోనే మనం పేపర్‌లో కూడా చూసాం. మోదీ గారు ఒక్కొక్కటి నదీ జలాలన్నీ కట్ చేశారు. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు రేపు వాళ్ళకి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకటయ్యి వాళ్ళకి ఎవరు కూడా అప్పు ఇవ్వకుండా చేస్తున్నారు. ఎందుకని అప్పు ఇవ్వకుండా చేస్తున్నారంటే వారు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఉగ్రవాదానికి ఆళ్ళకి దానికి డబ్బులు వెచ్చిస్తున్నారు. ఊరు బాగుపడటానికి వెచ్చించట్లేదు. ఉగ్రవాదానికి డబ్బులు ఇచ్చి ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు కాబట్టి దానికి కూడా దెబ్బ కొడుతున్నారు. అట్లాగే వచ్చే రోజుల్లో ఇంకా ఈ ఈ యుద్ధం అనేది జరగాలనే మేమందరం కోరుకుంటున్నాం. అవసరమైతే ఆ యుద్ధానికి భారతీయులందరూ కూడా తమ వంతు ఆర్థిక సాయం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు నేను నా పర్సనల్ ఒపీనియన్ కూడా రోజుకొక రూపాయి ప్రతి భారతీయుడు రక్షణ శాఖకి ఎయ్యాలని చెప్పేసని కోరుకుంటున్నా. అది ఫోన్ పే ద్వారా గవర్నమెంట్ ఏదన్నా ఒక ఫోన్ పే ఇస్తే అది ఏస్తే మనిషికి ఒక రోజుకి రూపాయి ఏసినా సరే ఈ రోజున 150,00,00,000 అవుతదండి ఒక రోజుకి. అలాగే ఎన్నాళ్ళు ఎయగలిగితే అంతకాలం. అది ఓన్లీ కేవలం రక్షణ శాఖకి ఉపయోగించాలని చెప్పి కూడా నేను అనుకుంటున్నాం. అంతేకాదు ఇప్పుడు యుద్ధం వచ్చింది. ఆర్థికంగా ఏమన్నా సహాయం చేయాల్సొస్తే కూడా భారతీయులందరూ కూడా సహాయం చేయడానికి ఉన్నారు. ఏదైనా సరే ఈసారి పాకిస్తాన్‌ని ప్రపంచ పటంలో ఉండకుండా చేయాలనే ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. నాట్ ఓన్లీ మనం భారతీయులు ఒకళ్ళే కాదు. అందరూ ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. అందులో భారతీయులు కూడా ముందున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా అదే కోరుకుంటున్నాయి. ఖచ్చితంగా యుద్ధం వచ్చి వాళ్ళని ప్రపంచ పటంలో తీసేయాలని మేము కోరుకుంటున్నామండి. సరే ఎలా ఉందండి? మీ ఒపీనియన్ ఏ విధంగా ఉండబోతుంది? ఎలా ఏమనుకుంటున్నారు? ఈ పాకిస్తాను మొన్న పహల్గాము దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య అండి. ఎందుకంటే ఈ మొత్తం అమాయకుల్ని వాళ్ళు మీరు హిందువా, ముస్లిమా అడిగి చంపడం అనేది చాలా దారుణం అండి. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ కుట్రేనండి. పాకిస్తాన్ ప్రమేయం లేకుండా అది జరగదు. కాకపోతే ఆళ్ళు బొంకుతున్నారు. మేము చేపించలేదని కానీ అది వాళ్ళే చేయించారండి ఖచ్చితంగా. దీనికి తగిన బుద్ధి మనం చెప్తామండి. ఇప్పుడు రాత్రి ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందంటే మొత్తానికి ఏమైనా సరే మన ఇండియా కంపల్సరీ పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పి వాళ్ళని చేత పటంలో లేకుండా చేస్తదండి. మ్యాప్‌లో పాకిస్తాన్ అనే పదం లేకుండా చేయాలని మేమందరం కోరుకుంటున్నామండి. అలాగే రక్షణ శాఖ కూడా మా భారతీయులందరూ ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ ఉంటదండి. వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా మేము చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాము. ఈ పాకిస్తాన్ అనేవాడికి గట్టిగా బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నామండి. పాకిస్తాన్ అనేవాడు చిన్న దేశం అండి. గట్టిగా మా భారతీయులందరూ గట్టిగా ఉమ్మేస్తే కొట్టుకుపోయే దేశం అది. ఆడు మరి అంత కాళ్ళు దువ్వుతున్నాడంటే ఆడి దగ్గర ఏమి లేకపోయినా వాడి దగ్గర ఉన్నది 25% అండి. వాడి దగ్గర కన్నా మన దగ్గర 100% ఉన్నాయి. మిసైల్స్ గాని ఏయైనా సరే. కానీ వాడు ఏంటంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. మనల్ని బెదిరించడానికి. మా దగ్గర అదుంది, ఇదుందని బెదిరించడానికి మనం చేస్తున్నాడు. కాకపోతే భారతీయుడు అనేవాడు ఎవ్వడు కూడా ప్రతి ఒక్కడు కూడా ధైర్యవంతుడే. ఎవ్వడు ఒక్కడు కూడా జడవడు. కాబట్టి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి వాళ్ళని మొత్తం సజీవంగా లేకుండా చేయాలండి ఆళ్ళని. చేసి ఇండియాని నంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి కూడా మీరేమనుకుంటారంటే మీ ఊరికి సంబంధించి యుద్ధం జరగాలనుకుంటున్నారు? ఎలా అనుకుంటున్నారు? కొంచెం ఆర్థికంగా మనం కూడా కొంచెం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. కానీ ధైర్యంగా మనమంతా కూడా ఎదుర్కొంటే మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి నా యొక్క ఆశయం. అందరికీ నమస్కారం అండి. మరి మన భారతదేశంలో గత కొద్ది రోజుల క్రితం వేరు వేరు ప్రాంతాల నుంచి మన యొక్క భారతదేశం యొక్క అందాలను గాని, పర్యాటక ప్రాంతాన్ని చూడటానికి వెళ్ళినటువంటి అమాయక ప్రజలు వాళ్ళ యొక్క జీవితాల్ని కోల్పోయారు. అది కేవలం పాకిస్తాన్ యొక్క దుశ్చర్య వల్ల. మరి దాన్ని మన ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎంతో చాకచక్యంగా ప్లాన్ చేసి ఈరోజు మార్నింగ్ సర్జికల్ స్ట్రైక్ జరగడం జరిగింది. దానికి మన యొక్క భారతదేశ సైన్యానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, అలాగే మనమంతా ఈ సమయంలో ఒక్క తాటి మీద నిలబడి మన దేశాన్ని మనం కాపాడుకోవాలని అనుకుంటూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు భారతదేశంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను బట్టి
మన సైనికులు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషదగ్గ విషయము. ఇదే విధంగా మనం అందరం మన సైనికులకి వాళ్ళు స్ఫూర్తిని ఇచ్చినట్టయితే కార్గిల్ వార్‌లో మనం ఏ విధమైనటువంటి విజయాలు చూసామో, అదే విజయాన్ని మనం ఇప్పుడు చూడగలమని చెప్పి ఆశిస్తున్నాము. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా భారతదేశం ఎప్పటికి కూడా అందరూ భారతీయులందరూ వారందరికీ సపోర్ట్‌గా ఉంటామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇది అంటే మొత్తానికి సంబంధించి కూడా అంటే ప్రతి భారతీయుడు కూడా పాకిస్తాన్ తో యుద్ధం వస్తే కూడా పూర్తి స్థాయిలో అటు యుద్ధాన్ని పాకిస్తాన్ తుడిచిపెట్టే విధంగా కూడా అటు భారత సైన్యం పనిచేస్తుంది. అలాగే తమ మద్దతంతా కూడా పూర్తిగా అటు రక్షణ రంగానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రసాద్ శ్రీనివాస్ అంటే వేలూరు. భారత్ మాతాకి భారత్ మాతాకి